హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో మనము డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఓకే, సో వీ హ్యావ్ డన్ 2 months ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ చేసేసినాము. ఓకే, సో ఇంకా 4 months పెండింగ్ ఉంది. ఓకే, సో విల్ డూ టెరాఫామ్ అండ్ ఏడబ్ల్యూఎస్ చేద్దామని చెప్పిన నేను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టెరాఫామ్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్. ఓకే, సో వాట్ ఈస్ టెరాఫామ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ అనేది చూడడానికి ట్రై చేద్దాము. దెన్ విల్ ట్రై టు ప్యారల్గా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో విల్ సీ హౌ దట్ గోస్. ఓకే, సో ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ మనం చేయడం. ఓకే, సో విల్ సీ హౌ దట్ గోస్. ఓకే, సో ఫస్ట్ మనం టెరాఫామ్ అంటే ఏందో చూద్దాము. ఓకే, సో దెన్ ఐ విల్ ఆల్సో యాడ్ వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ అనేది. ఓకే, సో ఫస్ట్ వి గో విత్ టెరాఫామ్. ఓకే, సో వై టెరాఫామ్? ఓకే, సో అసలు టెరాఫామ్ ఎందుకు వాడతాము, లైక్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెరాఫామ్ అనేది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వై వి యూజ్ టెరాఫామ్ ఈజ్ నథింగ్ బట్ టు ఆటోమేట్ అండ్ మేనేజ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే సర్వర్స్ కానివ్వండి, విపిసి కానివ్వండి, మీ స్టోరేజెస్ కానివ్వండి, క్యూబర్నెటిస్ కానివ్వండి, వాట్ ఎవర్ యు ఆర్ లాంచింగ్. ఓకే, సో దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఓకే, సో మీ సర్వర్స్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఓన్లీ సర్వర్స్, అంటే విఎమ్స్ పైన వర్క్ చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ ఓన్లీ విఎం పైన ఉన్నా, ఆర్ఎల్స్ క్యూబర్నెటిస్ పైన ఉన్నా కానీ. ఓకే, సో ఏదైనా కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓకే, సో హౌ యూ లాంచ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఓకే, సో రియల్ టైంలో వీ ఆర్ డూయింగ్ ఇట్ యూజింగ్ ఆటోమేషన్ టూల్స్. ఓకే, సో మొత్తం ఆటోమేషన్తోనే చేస్తాం, వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ మాన్యువల్. ఓకే, సో ఫర్ దట్ వీ నీడ్ సమ్ టూల్. ఓకే, సో ఒక టూల్ కావాలి మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయాలంటే. ఓకే, సో దట్ ఈస్ వేర్ వీ కేమ్ అక్రాస్ విత్ టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్ అనే టూల్. ఓకే, సో విచ్ ఈస్ యూజ్ టు ఆటోమేట్ అండ్ మేనేజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేదు మీరు ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్లో చూసుకున్నా, ఏదైనా క్లౌడ్ స్పెసిఫిక్లో చూసుకున్నా మీకు టూల్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లో మాత్రం క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేసి చాలా ఫేమస్ టూల్. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో టెరాఫామ్. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ కూడా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య ఎవరైతే ఏడబ్ల్యూఎస్ ఉందో వాళ్ళు. ఓకే, సో బట్ టెరాఫామ్ ఏంటంటే యూ కెన్ యూజ్ దట్ ఆన్ ఎనీ క్లౌడ్. ఓకే, సో ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా సరే, ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కానీ మనం చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద మేజర్ థింగ్? ఓకే, సో ఇదేంటంటే టెరాఫామ్ ఓపెన్ సోర్స్. ఓకే, సో whenever you see an open source tool which is doing very good like Terraform, okay, డెఫినెట్గా ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్వైర్ చేయడానికి ట్రై చేసే టెరాఫామ్ కానివ్వండి, క్యూబర్నెటిస్ కానివ్వండి, జెన్కిన్స్ కానివ్వండి, రైట్, ఇవన్నీ కూడా ఓపెన్ సోర్సెస్. ఓకే, సో టెరాఫామ్ కూడా వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్సెస్. అండ్ ఆల్సో ఇది ఏంటంటే డిక్లరేటివ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో వాట్ యూ మీన్ బై డిక్లరేటివ్? ఓకే, సో మనకి ఏంటంటే మనం డిక్లేర్ చేస్తాం అనమాట, నాకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఏది బిల్డ్ అవ్వాలి, ఆ తర్వాత ఏది బిల్డ్ అవ్వాలి. ఓకే, సో ఐ విల్ డిఫైన్ ఇట్. ఓకే, సో ఐ విల్ డిక్లేర్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే, సో నా రిజల్ట్స్ ఏమి అవ్వాలి, ఏం కావాలి అనేది నేను డిఫైన్ చేసి పెడతాను అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం. ఓకే, సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ది ప్రాజెక్ట్. మన ఛానల్లో కానివ్వండి, ఎవరైనా సరే డెవాప్స్లో ఉన్న వాళ్ళకి మేజర్గా కావాల్సింది దే వాంట్ ఏ ప్రాజెక్ట్, రైట్? సో వెన్ ఎవర్ యూ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్, నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని ఫస్ట్ ఆటోమేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో డోంట్ గో టు ది ఏడబ్ల్యూఎస్ పేజ్కి వెళ్ళేసి మీరు లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టి ఈసీ2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దానిపైన వర్క్ చేయకుండా హౌ యూ డూ ది ఆటోమేషన్. ఓకే, సో మీరు ఎట్లా ఆటోమేట్ చేస్తారు యూజింగ్ టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్తో కానివ్వండి, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఎనీ అదర్ ఐఎస్సి టూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్స్. కాకపోతే ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ రికమెండ్ యూ గైస్ టు ఆటోమేట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ టెరాఫామ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫస్ట్ మనము డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద క్యూబర్నెటిస్ అనుకుందాం. ఓకే, సో డిఫైన్ దట్, అంటే మీరు ఎట్లా లాంచ్ చేస్తారు యూజింగ్ టెరాఫామ్. ఈకేఎస్ ఉన్నా కానీ, ఏకేఎస్ ఉన్నా కానీ, ఓకే, సో జీకేఈ ఉన్నా కానీ, ఐకేఎస్ అయినా కానీ. ఓకే, సో వాట్ ఎవర్ ది క్లౌడ్ ప్రొవైడర్ ఇట్ ఈస్. ఓకే, సో హౌ యూ డిఫైన్ అండ్ హౌ యూ ఆటోమేట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, లేదంటే ఇప్పుడు మీరు జనరల్గా రియల్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి ఆన్ ఎ ప్రైవేట్ నెట్వర్క్, అంటే లైక్ యూ విల్ హ్యావ్ యువర్ ప్రైవేట్ విపిసి. ఓకే, సో ప్రైవేట్ విపిసి మనం ఎట్లా లాంచ్ చేసాం, ఆన్ టాప్ ఆఫ్ దట్ హౌ విల్ యూ లాంచ్ యువర్ EC2 సర్వర్స్ అండ్ హౌ యూ లాంచ్ యువర్ సెక్యూరిటీస్. ఓకే, సో సెక్యూరిటీస్ ఎట్లా ఇన్బిల్డ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ క్యూబర్నెటిస్ లేకపోతే డాకర్స్. ఓకే, సో హౌ విల్ యూ ఇన్స్టాల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఎట్లా మనం ఇన్స్టాల్ చేస్తాము. ఓకే, హౌ యూ ఆర్ ప్రొవిజనింగ్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత వెన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెన్ గో ఫర్ యువర్
అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్. ఓకే, ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేస్తారనేది సెకండరీ పార్ట్. ఓకే, సో మనం అది యాన్సిబుల్ మాట్లాడినప్పుడు మా యాన్సిబుల్ని జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు మాట్లాడదాం. ఓకే, సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే లైక్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రొవిజనింగ్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు వీపీసీ క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే సర్వర్స్ని లాంచ్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీ ఐఏఎం రూల్స్, ఆర్ ఎల్స్ యు ఆర్ క్రియేటింగ్ యూజర్స్ అండ్ పర్మిషన్స్, లేకపోతే ఈకేఎస్ ఇన్స్టాల్ చేస్తున్నారా, డాకర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారా, EC2 ఇన్స్టాల్ లైక్ కంటైనర్ ECS ఇన్స్టాల్ చేస్తున్నారా. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ ఇట్, బట్ హౌ యూ విల్ డూ ఇట్. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్. ఓకే, సో ఏది చేసినా కానీ మనకు అది ప్రాపర్గా మనం ఎట్లా డిఫైన్ చేస్తే అట్లా అవుతుంది. అంటే ఫస్ట్ నాకు VPC కావాలి, ఆ తర్వాత నేను సర్వర్స్ని స్పిన్అప్ చేయాలి, ఆ తర్వాత నేను డాకర్ని ఇన్స్టాల్ చేయాలి, ఆర్ఎల్స్ ఆ తర్వాత నేను వేరే ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఏదైనా కానీ మనం ఎట్లా చేస్తాం, లైక్ యు ఆర్ గివింగ్ ఇట్ ఇన్ అ డిక్లరేటివ్ ఫార్మాట్. ఓకే, సో ఎప్పుడైనా సరే డిక్లరేటివ్ ఫార్మాట్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్, ట్రై టు ఆటోమేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ది టెరాఫార్మ్. ఆ తర్వాత యూ కెన్ యూజ్ యువర్ యాన్సిబుల్. ఓకే, సో యాన్సిబుల్తో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి, కాన్ఫిగర్ చేయడానికి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనము దాన్ని యాన్సిబుల్తో చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ టెరాఫార్మ్ అండ్ యాన్సిబుల్. టెరాఫార్మ్కి యాన్సిబుల్కి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రెండింటిని కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనే పిలుస్తాం. ఓకే, కాకపోతే ఏంటంటే ఎక్కువ టెరాఫార్మ్ని మనం మెయిన్గా యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క నిమిషం. ఓకే, సో మెయిన్గా యూజ్ చేసేది ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ కోసమే మనము టెరాఫార్మ్ని యూజ్ చేస్తాం. ఓకే, అదే మనము అప్లికేషన్ని డిప్లాయ్ చేయొచ్చు అంటే ఫ్యూ అప్లికేషన్స్ని మనము టెరాఫార్మ్తో కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాకర్ ఉందనుకోండి, డాకర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్లికేషన్, రైట్? సో మనం డాకర్ని డిప్లాయ్ చేయొచ్చు, కాకపోతే మీకు ఏదైనా స్పెసిఫిక్గా మీరు డిఫైన్ చేసిన అప్లికేషన్స్, మిడిల్వేర్ అప్లికేషన్స్, అట్లాంటి అప్లికేషన్స్ని మనము టెరాఫార్మ్తో డిప్లాయ్ చేయలేము. అంటే ఎక్స్టెన్సివ్గా టెరాఫార్మ్ని యూజ్ చేయలేము అక్కడ. ఓకే, బట్ డెఫినెట్లీ యూ కెన్ డిప్లాయ్ ది అప్లికేషన్స్, బట్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్స్కి వర్క్ అవుతుంది, కొన్ని అప్లికేషన్కి వర్క్ అవ్వదు. అదే మనకి యాన్సిబుల్ తీసుకున్నాం అనుకోండి, యాన్సిబుల్ వచ్చేసి ఇది మనకి ప్యూర్లీ కాన్ఫిగరేషన్ టూల్ ఇది. ఓకే, సో ప్యూర్లీ కాన్ఫిగరేషన్ టూల్ అంటే మన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాన్ఫిగర్ చేస్తుంది, మన అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ ఇన్స్టాల్ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ యూ వాంట్, ఇట్ విల్ అప్డేట్, ఇట్ విల్ డిలీట్. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంట్ ఆన్ ది అప్లికేషన్ సైడ్. ఓకే, సో మన అప్లికేషన్ సైడ్ ఏం చేయాలన్నా కానీ మనము కాన్ఫిగరేషన్ ఏం చేయాలన్నా కానీ యాన్సిబుల్ వాడతాం. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు రియల్ టైంలో చేస్తున్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినప్పుడు టెరాఫార్మ్ వాడండి, కాన్ఫిగరేషన్స్ చేసినప్పుడు యాన్సిబుల్ని వాడండి. ఓకే, సో దట్ ఈస్ ద బెటర్ చాయిస్. ఓకే, సో ఒకటే దాంతో రెండింటిని చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో దట్ మైట్ గివ్ యూ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం టెరాఫార్మ్తో ఆల్రెడీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్కి వెళ్ళినారు. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ డిఫైన్డ్ అయ్యింది. సో ఆ ప్రాజెక్ట్లో కొత్తగా టెరాఫార్మ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో టెరాఫార్మ్ యూజ్ చేసి దే వాంట్ టు బిల్డ్. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇఫ్ దే వాంట్ టు బిల్డ్. ఓకే, సో వాళ్ళకి దీనిపైన టెరాఫార్మ్ యూజ్ చేసి చేంజెస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే లైక్ వెనెవర్ ఇఫ్ యూ లైక్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు కంటిన్యూస్గా చేంజ్ చేస్తున్నప్పుడు మీకు టెరాఫార్మ్ యూజ్ చేసినారు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు డూ ఇట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనం టెరాఫార్మ్తో ఏదైనా డిప్లాయ్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని డిప్లాయ్ చేసిన, మనకి సేమ్ రెప్లికేషన్ నాకు ప్రొడక్షన్లో కూడా కావాలనుకోండి, ఐ కెన్ డిప్లాయ్ ఇట్ విత్ ఇన్ మినిట్స్. ఓకే, సో ఎందుకంటే నేను సేమ్ టెరాఫార్మ్ ఫైల్ని యూజ్ చేసి ప్రొడక్షన్ని కూడా నేను డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకంటే సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ మీడియం లెవెల్ ఆర్గనైజేషన్స్, మీడియం లెవెల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు సేమ్ లెవెల్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్కి. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఈజీగా డిప్లాయ్ చేసేయచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో టెస్ట్ చేసిన డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ పోస్ట్ దట్ ఇన్ టు ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అది ఎప్పుడు ఎట్లా యూజ్ చేస్తామంటే లైక్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ TF ఫైల్స్. ఓకే, సో టెరాఫార్మ్ ఆర్కిటెక్చర్లో లైక్ టెరాఫార్మ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా మనకి కనెక్ట్ అవుతుంది క్లౌడ్ ప్రొవైడర్స్తో అంటే జనరల్గా ఎప్పుడైనా సరే మీరు టెరాఫార్మ్ లాంచ్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ ప్రొవైడర్స్. ఓకే,
చాలామంది ప్రొవైడర్స్ ఉన్నారు, లైక్ టెరాఫామ్ ప్రొవైడర్స్ చెక్ చేద్దాం. ఓకే, సో బ్రౌజ్ ప్రొవైడర్స్. ఓకే, సో ఇది టెరాఫామ్ మెయిన్ పేజ్ ఇది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ప్రొవైడర్స్. ఓకే, సో వీళ్ళందరూ కూడా ప్రొవైడర్స్, టెరాఫామ్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ. ఓకే, సో వెరిఫైడ్ ప్రొవైడర్స్. ఓకే, సో అండ్ ప్రొవైడర్స్. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ద నంబర్ ఆఫ్ ప్రొవైడర్స్. ఓకే, సో ఆ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, బట్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ప్రొవైడర్స్ అండ్ దేర్ ఆర్ మెనీ మాడ్యూల్స్. ఓకే, సో టెరాఫామ్లో. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ కనెక్ట్ టు ది ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్కి వెళ్ళాలి మనం. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్కి వెళ్తే లైక్ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ కనెక్ట్ టు ది ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. ఓకే, సో యూజింగ్ ప్రొవైడర్స్ మనము కనెక్ట్ అవ్వచ్చు ఏడబ్ల్యూఎస్కి కానివ్వండి. లైక్ ఇఫ్ యూ సీ హియర్ యూ కెన్ గో ఫర్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, క్యూబర్నేట్స్, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలీబాబా క్లౌడ్. ఓకే, సో ఇట్లా మీరు ఏ క్లౌడ్కైనా కానీ వెళ్ళి యూజింగ్ టెరాఫామ్తో లైక్ ఈ ప్రొవైడర్ని మనము టీఎఫ్ఐలో పెడితే కనెక్ట్ అవ్వచ్చు. అది ఎట్లా చేస్తామో మనము ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనము వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాక్టికల్స్ యూ కెన్ సీ దాట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ లైక్ హౌ యూ గో అండ్ కనెక్ట్ టు ది ప్రొవైడర్. ఓకే, సో జనరల్లీ ఎప్పుడైనా సరే మనకి వన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ యువర్ ప్రొవైడర్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ యువర్ ఇన్పుట్ సోర్సెస్. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. ఓకే, సో ఇన్పుట్ సోర్సెస్లో ఎప్పుడైనా సరే మీకు ఒక కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ ది కాన్ఫిగరేషన్స్. ఓకే, సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు క్రియేట్. ఓకే, సో నేను ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలన్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాన్ఫిగరేషన్ చేయాలన్నా కానీ. ఓకే, సో ఐ విల్ హ్యావ్ వన్ ఫైల్ కాల్డ్ tf-config. ఓకే, సో ఈ tf-config ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే లైక్ నా కరెంట్ స్టేట్. ఓకే, సో వాట్ ఈజ్ మై కరెంట్ స్టేట్ ఆఫ్ సెటప్. ఓకే, అంటే నా కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ ఏముంది అనేసి చూస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కోర్. ఓకే, సో ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ స్టేట్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు మానిటర్ దిస్ కోర్, దిస్ స్టేట్. ఓకే, సో అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్. ఓకే, సో ఈ స్టేట్ని చూస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక EC2ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు యాడ్ దట్ EC2. ఓకే, సో నా కరెంట్ స్టేట్ ఏందో చూస్తుంది ఫస్ట్, నా డిజైర్డ్ స్టేట్ ఏందో చూస్తుంది. ఓకే, సో నా డిజైర్డ్ స్టేట్లో EC2 యాడ్ చేసిన నేను, నా కరెంట్ సెటప్లో EC2 లేదు. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గో అండ్ చెక్, ఇట్ విల్ గో టు ది కోర్. ఓకే, నా స్టేట్, నా కరెంట్ స్టేట్, నా కాన్ఫిగ్ ఫైల్ చెక్ చేసుకుంటుంది. దెన్ ఇట్ విల్ సే దట్ ఓకే నా డిజైర్డ్ స్టేట్కి నా కరెంట్ స్టేట్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో మై డిజైర్డ్ స్టేట్ ఇన్వాల్వ్స్ ఆర్ ఇంక్లూడ్స్ EC2. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గో అండ్ ఇన్స్టాల్ దట్ EC2. ఓకే, సో మీకు EC2 వెళ్ళి EC2ని ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రిమూవింగ్ సంథింగ్. ఓకే, సో మీరు ఏదైనా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, అది అవసరం లేదు, వేరే EC2 ఇంకో EC2 ఏదో లాంచ్ చేసినారు, యూ థాట్ లైక్ దట్ EC2 ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎనీమోర్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే అగైన్ యు ఆర్ అప్డేటింగ్ యువర్ కాన్ఫిగరేషన్ ఫైల్. అప్పుడు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ డిజైర్డ్ స్టేట్, మీ కరెంట్ స్టేట్లో ఆ EC2 ఉంది కానీ మీ డిజైర్డ్లో మీకు అవసరం లేదు. దెన్ వాట్ ఇట్ విల్ డూ, అగైన్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ delete that EC2. ఓకే, సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది డిజైర్డ్ స్టేట్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే మన కరెంట్ స్టేట్ ఏందో మనం ఈ డిజైర్డ్ స్టేట్లో చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, సో నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది డిలీట్ చేసే, ఇది అప్డేట్ చేయి, ఇది క్రియేట్ చేయాలి. మనం అప్డేట్ చేస్తున్న కొద్ది కాన్ఫిగ్ ఫైల్ని ఇట్ విల్ గో అండ్ చెక్ యువర్ కరెంట్ స్టేట్ అండ్ ఇట్ విల్ చెక్ యువర్ డిజైర్డ్ స్టేట్. ఈ రెండింటిని చెక్ చేసి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీకు ఎప్పుడు ఎట్లా కావాలనుకుంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అది అట్లనే లాంచ్ చేస్తుంది, అట్లనే చూపెడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ వాట్ టెరాఫామ్స్ మెయిన్ జాబ్ ఇస్. ఓకే, సో టెరాఫామ్ మెయిన్ జాబే అది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ చెక్స్ యువర్ డిజైర్డ్ స్టేట్ అండ్ ఆల్సో ది కరెంట్ స్టేట్. ఈ రెండింటిని చెక్ చేస్తూ అది టెరాఫామ్ ఇట్ విల్ డూ ఇట్. ఓకే, సో లైక్ ఐ సెడ్ అరౌండ్ 100 ప్రొవైడర్స్ అనుకుంటా. ఓకే, సో మోర్ దెన్ 100 ప్రొవైడర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. లైక్ మనం ఏడబ్ల్యూఎస్లోనే విల్ లాంచ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, సో అవన్నీ కూడా మనము ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్తో మనము లాంచ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం EC2ని లాంచ్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే VPCని లాంచ్ చేయాలనుకుంటున్నాము ఏడబ్ల్యూఎస్లో, ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ యూ లాంచ్ యువర్ యూజర్స్.
అండ్ ఆల్సో రిసోర్సెస్లో క్యూబర్నెటిస్లోకి వెళ్ళాం అనుకోండి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ ద క్యూబర్నెటిస్ ప్రొవైడర్, యూ విల్ హ్యావ్ యువర్ డిప్లాయ్మెంట్స్, స్టేట్ఫుల్ సెట్స్, నేమ్ స్పేసెస్, యువర్ సర్వీసెస్, యువర్ సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్. మీరు ఏది లాంచ్ చేయాలన్నా, ఏ రిసోర్స్ని లాంచ్ చేయాలన్నా యూ కెన్ డూ దాట్ విత్ ది టెరాఫామ్ ప్రొవైడర్స్. ఓకే, సో మీకు కంప్లీట్ సెటప్ని మనము చెయ్యొచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ యూ డూ దట్ విత్ యువర్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దిస్ ఫైల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎప్పుడైనా సరే మీకు, ఓకే, ఈ ఫైల్ని అందుకని మనం బ్యాకప్స్ తీసుకుంటాము. ఓకే, సో విల్ సీ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో ఎక్కడ బ్యాకప్ తీసుకుంటాం అండ్ హౌ యూ ఆర్ డూయింగ్ దట్ అనేది. ఓకే, సో దట్ ఈస్ అ మేజర్ థింగ్. అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, మనకి జనరల్గా నేను మీకు ఇందాకనే చూపించిన ప్రొవైడర్స్ అనేది. ఓకే, సో మనం వెళ్ళి చెక్ చేసాం అనుకోండి కోడ్, మనకి ఎట్లా ఉంటుందంటే ప్రొవైడర్ అనేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై ప్రొవైడర్ ఇస్ AWS. ఓకే, సో ఇందులో మనము వీ కెన్ గివ్ ది వర్జన్ ఆఫ్ దట్ ప్రొవైడర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా వర్జన్ వచ్చేసి 2.0 అనుకుందాం. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ గివ్ ద రీజియన్. ఓకే, సో నాకు ఏ రీజియన్లో నా లాంచ్ అవ్వాలి అనేసి. ఓకే, సో ఇఫ్ ఐ సే AP South 1, ఓకే, మనకి ముంబైలో లాంచ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో దెన్ ఐ కెన్ గివ్ మై రిసోర్సెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసోర్సెస్ అని ఇచ్చేసి ఐ కెన్ గివ్ CIDR బ్లాక్. ఓకే, సో నా CIDR బ్లాక్ ఏమి ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 10.0.1.0/16. ఓకే, సో ఇట్లా మనము రిసోర్సెస్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి జనరల్గా దిస్ ఈజ్ హౌ అవర్ కాన్ఫిగరేషన్ ఫైల్ లుక్స్ లైక్. ఓకే, సో ఎప్పుడైనా మన కాన్ఫిగరేషన్ ఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్, మనది టెరాఫామ్ ఎప్పుడు కూడా డిక్లరేటివ్ సింటాక్స్ ఉంటుంది. ఓకే, సో వాట్ యూ మీన్ బై డిక్లరేటివ్ సింటాక్స్? అసలు ఎగ్జాక్ట్లీ డిక్లరేటివ్ అంటే ఏంటంటే మనము డిఫైన్ చేసామని అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ సెటప్ వీ వాంటెడ్, అంటే ఎండ్ స్టేట్లో వాట్ డెఫినిషన్స్ వీ షుడ్ గివ్, అంటే నా ఇన్ఫ్రాస్ట్రక్చరు డిప్లాయ్ అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది నేను డిఫైన్ చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 3 సర్వర్స్ కావాలి. ఓకే, సో ఐల్ సే 3 సర్వర్స్ విత్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, అండ్ ఆల్సో నాకు ఒక ట్రైటరీ యూజర్ కావాలి విత్ అడ్మిన్ పర్మిషన్స్. ఓకే, సో నేను ఇట్లా ఐ విల్ డిక్లేర్ ఇన్ దిస్ ఫామ్. ఓకే, సో నేను ఇట్లా డిఫైన్ చేసి పెడతాను అనమాట. ఓకే, సో వెన్ ఐ డిఫైన్ దిస్, వాట్ టెరాఫామ్ డస్, ఓకే, సో టెరాఫామ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ పిక్ దిస్. ఓకే, సో ఇది పిక్ చేసేసి ఇట్ విల్ చెక్. ఓకే, సో వీటికి 3 సర్వర్స్ కావాలన్నాడు. ఓకే, సో 3 సర్వర్స్ ఉన్నాయా లేవా, లేకపోతే క్రియేట్ చేస్తుంది. అది ఉన్నదనుకోండి ఇట్ వోంట్ డూ ఎనీథింగ్, కాకపోతే మళ్ళీ చెక్ చేస్తుంది. ఓకే, నేను 3 సర్వర్స్ని క్రియేట్ చేస్తున్నానా లేదా, నాకు ప్రైవేట్ నెట్వర్క్ ఉందా లేదా, ఇది ప్రైవేట్ నెట్వర్క్లో ఉందా లేదా. ప్రైవేట్ నెట్వర్క్ లేదనుకోండి ఇట్ విల్ క్రియేట్ దట్ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ దట్ ఇట్ విల్ మూవ్ దోస్ 3 సర్వర్స్ ఇన్ టు దట్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ చెక్ వెదర్ ట్రైటరీ యూజర్ అనేది ఉందా లేదా. ట్రైటరీ యూజర్ ఉంటే అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయనుకోండి ఇట్ విల్ డూ నథింగ్, అదర్వైజ్ ఇట్ విల్ క్రియేట్ దట్ యూజర్ అండ్ ఇట్ విల్ యాడ్ దట్ పర్మిషన్స్. అంటే ఆటోమేటిక్గానే టెరాఫామ్ ఇట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, సో టెరాఫామ్ అనేది ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైతే డిక్లేర్ చేస్తున్నామో ఆ డెఫినిషన్ని తీసుకొని అది చెక్ చేసుకొని ఉందా లేదా చెక్ చేసుకొని క్రియేట్ చేసేస్తుంది దానంతలో అదే. మనం ఇక్కడ ఏమీ చేయట్లేదు. ఓకే, సో ఆటోమేటిక్ అదే చేస్తుంది. ఇంపారేటివ్ మనకి జనరల్గా ఇంపారేటివ్ అని ఉంటుంది. ఓకే, జనరల్గా మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, కొంతమంది అడుగుతారు డిక్లరేటివ్ వర్సెస్ ఇంపారేటివ్ అనేది. డిక్లరేటివ్ అంటే నేను చెప్పిన మీకు ఇప్పుడు ఎట్లా మనం ఏది డిఫైన్ చేస్తామో టెరాఫామ్ వెళ్ళి దానికి అదే చేసుకుంటుంది. ఓకే, మనం ఏమీ కూడా చెయ్యట్లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 5 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, నేను చెప్తా నాకు 5 వద్దు నాకు 3 సర్వర్సే కావాలని అనుకోండి, అది ఆటోమేటిక్ వెళ్ళి రెండింటిని డిలీట్ చేసేస్తుంది. అంతేగాని మనం మళ్ళీ రెండింటిని డిలీట్ చేయండి, డిలీట్ చేసిన తర్వాత ఈ నెట్వర్క్ రిమూవ్ చేయాలి, ఈ నెట్వర్క్ యాడ్ చేయాలి అని మనం టెరాఫామ్కి చెప్పాం. ఓకే, అది ఇంపారేటివ్ అవుతుంది. ఓకే, సో డిక్లరేటివ్ అంటే ఏంటంటే మనం డిఫైన్ ఏదైతే చేస్తున్నామో దాన్ని బట్టి టెరాఫామ్ ఇంటెలిజెంట్ కాబట్టి అది డైరెక్ట్గా వెళ్ళి ఇట్ విల్ రిమూవ్ ద సర్వర్స్ ఆర్ ఇట్ విల్ యాడ్ ద సర్వర్స్, ఇట్ విల్ రిమూవ్ ద నెట్వర్క్ ఆర్ ఇట్ విల్ యాడ్ ద నెట్వర్క్. ఫైర్ వాల్స్ కావాలంటే యాడ్ చేస్తుంది, పర్మిషన్స్ కావాలంటే యాడ్ చేస్తుంది. మీరు ఏది డిఫైన్ చేస్తే అది టెరాఫామ్ చేస్తుంది. ఓకే, బట్ అదే మనము ఇంపారేటివ్లో తీసుకున్నాం అనుకోండి, ఇంపారేటివ్లో అయితే ఇవన్నీ మనం డిఫైన్ చేయాలి. ఓకే, సో నాకు 3 సర్వర్స్ కావాలి అంటే డిలీట్ అదర్ 2 సర్వర్స్. ఓకే,
ప్రైవేట్ నెట్వర్క్ కావాలి అంటే రిమూవ్ ద పబ్లిక్ నెట్వర్క్. సో ఇట్లా ఇవన్నీ డిఫైన్ చేయాలన్నమాట మనం. ఓకే, సో దెన్ ఓన్లీ దట్ విల్ వర్క్ ఇంపారేటివ్లో. బట్ హియర్ టెరాఫార్మ్ ఇస్ అ డిక్లరేటివ్ ప్లాట్ఫామ్. ఇది అంటే లైక్ వాట్ ఎవర్ యూ డిఫైన్ ఇట్ విల్ గో అండ్ డూ ది జాబ్ ఆటోమేటికలీ. ఓకే, సో దానికంతలా అదే తెలుసుకుంటుంది అనమాట. ఓకే, సో ఏం కావాలి, ఏం రిమూవ్ చేయాలని. ఓకే, సో ఇట్ ఈస్ ఫిగరింగ్ ఇట్ అవుట్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనం ఇక్కడ ఏమి కూడా మనము దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు, కాకపోతే మనము ఇది కావాలి అని మాత్రమే డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో మనకి ఏదైనా సరే ఇట్ విల్ అడ్జస్ట్ ఆల్ యువర్ కాన్ఫిగ్, లైక్ మీ కాన్ఫిగ్ ఫైల్తో అడ్జస్ట్ చేసేసి ఇట్ విల్ రీఎగ్జిక్యూట్, అంటే అది మళ్ళీ క్రియేట్ చేస్తుంది అనమాట మనం ఏదైనా అడిషనల్గా యాడ్ చేస్తే. ఓకే, అండ్ ఆల్సో దానికి టెరాఫామ్కి ఇట్ ఆల్వేస్ నోస్ వాట్ యువర్ కరెంట్ స్టేట్ ఈజ్. ఓకే, సో కరెంట్ స్టేట్ ఏముంది అనేది ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటుంది. వెన్ ఎవర్ యూ సే సంథింగ్ విత్ యువర్ డిజైర్డ్ స్టేట్ ఇట్ విల్ గో అండ్ చెక్ దట్ కరెంట్ స్టేట్ అండ్ ఇట్ విల్ కన్వర్ట్ దట్ కరెంట్ స్టేట్ ఇన్ టు యువర్ డిజైర్డ్ స్టేట్. ఓకే, సో ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో టెరాఫామ్ రన్ చేసేటప్పుడు we will use something called refresh. ఓకే, సో రీఫ్రెష్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం టెరాఫామ్ రీఫ్రెష్ చేసినప్పుడు ఓకే ఇది వెళ్ళి కరెంట్ స్టేట్ ఏంటి, ఓకే సో వాట్ ఈస్ ది కరెంట్ స్టేట్ ఆఫ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీసుకొస్తుంది వెన్ యూ డూ ది రీఫ్రెష్. ఎప్పుడైనా రీఫ్రెష్ అందుకే చేస్తాం మనం. ఓకే, చాలామంది విల్ డూ టెరాఫామ్ రీఫ్రెష్. వై దే విల్ డూ టెరాఫామ్ రీఫ్రెష్? బికాస్ టు చెక్ ది కరెంట్ స్టేట్. ఓకే, ఆ తర్వాత యూ విల్ డూ ది ప్లాన్. ఓకే, సో ప్లాన్ అంటే యు ఆర్ ప్లానింగ్ ది ఎగ్జిక్యూషన్. ఓకే, సో మనము ఎగ్జిక్యూషన్ ప్లాన్ని మనము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనకేంటంటే వాట్ ఆల్ ద యాక్షన్స్. ఓకే, సో మన డిజైర్డ్ స్టేట్కి ఇప్పుడు నా డిజైర్డ్ స్టేట్కి రావాలంటే నేను ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనము ప్లాన్లో పెడతాం అనమాట. ఓకే, సో దిస్ విల్ క్రియేట్ యువర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ లైక్ గివింగ్ యూ ది ప్రివ్యూ, అంటే మీకు డిజైర్డ్ స్టేట్ వస్తే ఎట్లా కనిపిస్తుంది, ఓకే కోడ్ ఎలా ఉంటుంది అనేది మీకు అవుట్పుట్ మొత్తం డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, కాకపోతే మీకు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు అప్లై. మీరు ప్లాన్ అన్నారనుకోండి ఇట్ విల్ జస్ట్ డూ ది యాక్షన్స్. ఇది మొత్తం యాక్షన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటుంది అండ్ ఆల్సో ఇట్ విల్ షో యూ క్లియర్లీ లైక్ వాట్ ఈస్ ద అవుట్పుట్ అనేది. ఓకే, వెన్ ఎవర్ యూ సే అప్లై, ఓకే సో మనం అప్లై అనగానే ఈ యాక్షన్స్ని ఏదైతే క్రియేట్ చేసిందో ప్లాన్లో ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్. ఓకే, మీరు ఎప్పుడైనా అప్లై కొట్టగానే ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ యువర్ డిజైర్డ్ స్టేట్. మీ డిజైర్డ్ స్టేట్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు కరెంట్ స్టేట్ అయిపోతుంది. ఓకే, దెన్ ఇఫ్ యూ వాంట్ టు డెస్ట్రాయ్, మీరు ఏది క్రియేట్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టెస్ట్ పర్పస్ ఏదైనా క్రియేట్ చేశారు అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు డెస్ట్రాయ్ యూ కెన్ డూ ది డెస్ట్రాయ్. టెరాఫామ్ డెస్ట్రాయ్ అంటే ఇట్ విల్ డెస్ట్రాయ్ ఆల్ ద రిసోర్సెస్. ఓకే, సో వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ని రిసోర్సెస్ని ఇది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ టెరాఫామ్. టెరాఫామ్ అనేది లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోర్ టూల్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ కైనా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇట్ ఈస్ నౌ ద బెస్ట్ టూల్ ఇన్ ది మార్కెట్ అండ్ ఇట్ ఈస్ బీన్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ నౌ ఇన్ ది మార్కెట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ సెషన్స్ ఆఫ్ ద టెరాఫామ్. నెక్స్ట్ AWS ఇంట్రడక్షన్ చూసాము. నెక్స్ట్ వచ్చే సెషన్లో విల్ సీ హౌ వి లాగిన్ టు ది AWS CLI అంటే ఏంది, లైక్ హౌ యూ లాగిన్ దోస్ CLIస్లో లాగిన్ చేసి టెరాఫామ్కి మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది చూడడానికి ట్రై చేద్దాం. సో వై AWS? ఓకే, సో ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్, లైక్ వై AWS? ఓకే, వై నాట్ అదర్ క్లౌడ్స్? ఓకే, సో అసలు AWS ఏంటి? కొంతమందికి లైక్ ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యూ ఆర్ అ ఫ్రెషర్, యూ హ్యావ్ నెవర్ గాన్ త్రూ వాట్ ఈస్ క్లౌడ్. ఓకే, సో అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, వై పీపుల్ ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ క్లౌడ్, ఎందుకు క్లౌడ్లోనే అన్ని ఎన్విరాన్మెంట్స్ కానివ్వండి ఆర్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఓకే అండ్ ఆల్సో ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వై దే ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ క్లౌడ్, వాట్ ఈస్ హైబ్రిడ్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్. ఓకే, అదంతా కూడా లైక్ ఐ హోప్ యూ గైస్ నో ఆల్రెడీ. ఓకే, సో బట్ ఐ జస్ట్ గో విత్ ఎ గ్లాన్స్. ఓకే, సో ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో సో హౌ ఇట్ ఈస్ అనేది. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ వితౌట్ క్లౌడ్, ఓకే సో ఒకప్పుడు సినారియో ఎట్లా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఓకే, సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆర్గనైజేషన్. సో దే యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. ఓకే, సో వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ ఉండేటివి. ఆ ఓన్ డేటా సెంటర్స్లోనే
దే యూస్ టు హ్యావ్ ఆల్ దేర్ సర్వర్స్, ఆల్ అప్లికేషన్స్ రన్ అవ్వడం కానివ్వండి, ఏదైతే సాఫ్ట్వేర్స్ రన్ అవ్వడం కానివ్వండి, ఏదైనా కానీ ఇట్ యూస్ టు బి ఆన్ దేర్ ఓన్ డేటా సెంటర్స్ అంటే దే యూస్ టు హ్యావ్ ఎ హ్యూజ్ స్పేస్ ఫర్ దట్. ఓకే, సో ఇన్ని సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే ఇట్లా ఒక పెద్ద హ్యూజ్ స్పేస్ కావాలి. దే నీడ్ టు హ్యావ్ దేర్ ఎలక్ట్రిసిటీ, ఆల్ రిసోర్సెస్, అందులో వర్క్ చేసే వాళ్ళు. ఓకే, సో ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ మీకు ఎయిర్ కండిషన్స్ కానివ్వండి. సో ఈ స్టఫ్ అంతా ఆర్గనైజేషన్స్ చూసుకునేటివి. ఓకే, సో ఎవ్రీ ఆర్గనైజేషన్ యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్. ఓకే, సో ఇట్లాంటి సినారియోలో మనకి ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్, ఓకే, సో ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆంటర్ప్రీనర్, ఓకే, సో మీకు ఏదైనా ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ లైక్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, చాలా ఎఫర్ట్ ఉండేది. ఓకే, సో ఎఫర్ట్తో పాటు లైక్ దిస్ లాడ్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే, సో ఎంతో కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఓకే, సో దిస్ వాజ్ ద పిక్చర్ బిఫోర్ ది క్లౌడ్. ఓకే, సో బిఫోర్ ది క్లౌడ్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, మీకు స్పేస్ ఉండాలి, యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ నెట్వర్క్, ఓన్ సాఫ్ట్వేర్స్, ఓన్ సర్వర్స్, ఓకే, ఓన్ స్పేస్, రిసోర్సెస్, ఆల్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఓకే, సో అన్నీ కూడా ఖచ్చితంగా మనం ఓన్గా బై చేసుకోవాల్సి వచ్చేది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఎనీ బ్రేక్ ఇన్ దట్ ఐడియా ఆర్ ఐడియా సక్సెస్ అవ్వకపోతే దేర్ వుడ్ హ్యావ్ బీన్ హ్యూజ్ లాస్. ఓకే, హ్యూజ్ లాసెస్ ఉండేవి. ఓకే, బట్ వాట్ మేడ్ క్లౌడ్ చేంజ్ దట్? ఓకే, సో వై యూ గైస్ ఆర్ లైక్ వై పీపుల్ ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ క్లౌడ్? ఓకే, సో క్లౌడ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ పే యాజ్ యూ గో. వాట్ యూ మీన్ బై పే యాజ్ యూ గో? ఓకే, సో పే యాజ్ యూ గో అంటే లైక్ వాట్ ఎవర్ యువర్ పవర్ బిల్. ఓకే, సో ప్రతి ఇంట్లో మనకు పవర్ ఉంటుంది. ఓకే, సో హౌ యూఆర్ పేయింగ్ పవర్ బిల్, కొంతమందికి 100 రూపీస్ రావచ్చు, కొంతమందికి 1,00,000 రూపీస్ రావచ్చు, రైట్? సో ఇట్ టోటలీ డిపెండ్స్. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద యూసేజ్ని బట్టి మనకి పవర్ బిల్ వస్తుంది. ఓకే, ఇన్ ది సేమ్ వే క్లౌడ్లో కూడా ఏం చేస్తారంటే దే హ్యావ్ సేడ్ పే యాజ్ యూ గో, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ యూ కెన్ యూజ్. ఓకే, సో లైక్ సర్వర్స్ యూజ్ చేస్తారా, యూజ్ చేయండి. సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారా, యూజ్ చేయండి. ఓకే, సో ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారా, యూజ్ చేయండి. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూజ్. ఓకే, బట్ యూ నీడ్ టు పే యాజ్ పర్ యువర్ యూటిలైజేషన్. ఓకే, సో మీరు ఎంత యూజ్ చేస్తారో అంతే పే చేస్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియోలో, ఇదే ఎగ్జాంపుల్లో ఇఫ్ యూ టేక్ ఏ సినారియో లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్టెడ్ ఏ కంపెనీ లైక్ స్విగ్గీ. ఓకే, సో స్విగ్గీ స్టార్ట్ చేయాలని ఒక ఐడియా వచ్చింది మీకు. ఓకే, ఏదైనా ఫుడ్ పోర్టల్ స్టార్ట్ చేయాలని ఒక ఐడియా వచ్చింది మీకు. సో మీకు బిఫోర్ క్లౌడ్ ఎట్లా ఉండేది సినారియో? మీరే ఒక సర్వర్ కొనేసి, ఓకే, సో సర్వర్ కొన్న తర్వాత యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, యువర్ ఓన్ సాఫ్ట్వేర్, యువర్ ఓన్ నెట్వర్క్, యువర్ ఓన్ మెయింటెనెన్స్. ఓకే, సో ఎంత మొత్తం కూడా ఓన్గా చేయాల్సి వచ్చేది. మీకు జనరల్గా మీకు హై ఎండ్ సర్వర్స్ కొనేసి మీకు సాఫ్ట్వేర్ కొనాలి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ సెట్ చేయాలంటేనే మీకు ఒక 20 lakhs దాకా అయ్యేది. చిన్న ఎన్విరాన్మెంట్ నేను మాట్లాడేది. ఓకే, సో వెరీ స్మాల్ ఎన్విరాన్మెంట్. ఓకే, అదే మీకు ఇప్పుడు చిన్న ఐడియా వచ్చింది, స్విగ్గీ లాంటి ఐడియా వచ్చింది అనుకోండి. ఇఫ్ యూ గో టు ది క్లౌడ్ అండ్ ఇఫ్ యూ బై ఎ సర్వర్, ఓకే, అండ్ నెట్వర్క్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ది సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ మీరు ఏవి మెయింటైన్ చేయట్లేదు. ఓకే, సో యూఆర్ నాట్ మెయింటైనింగ్ యువర్ సర్వర్, నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏది కూడా మనం మెయింటైన్ చేయం. ఓకే, సో యూఆర్ జస్ట్ గోయింగ్ అండ్ యూఆర్ రెంటింగ్ దట్. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఒక రెంట్ లాగా తీసుకుంటారు. యూ కెన్ గో పర్ అవర్, యూ కెన్ గో పర్ మంత్. ఓకే, హౌ ఎవర్ యూ వాంట్ టు గో యూ కెన్ గో. ఓకే, సో మీరు పర్ అవర్స్ లెక్క ఛార్జ్ చేస్తారు, లేకపోతే పర్ మంత్ లాగా ఛార్జ్ చేస్తారు. ఓకే, యూ కెన్ గో ఫర్ పర్ ఇయర్ ఆల్సో. ఓకే, సో ఇట్లాంటి సినారియోస్లో ఏమవుతుంది, మీ ఐడియా మీరు జనరేట్ చేసినారు, యూ హ్యావ్ developed it. Okay, so try చేసినారు. ఓకే, సో నౌ యూ థాట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, దెన్ యూ డిస్మాంటిల్ ఇట్. ఓకే, సో ఎంత ఛార్జ్ పడుతుంది మీకు ఇక్కడ? మా అంటే మీకు ఒక 5,000లో 6,000లో అయిపోతుంది. ఓకే, మీ ఐడియా ఫెయిల్ అయితే. అదే మీకు ఇక్కడ ఐడియా ఫెయిల్ అయితే 20 lakhs పడేది. ఓకే, సో యూ సీ దట్ డిఫరెన్స్, రైట్? లైక్ ఓ మై గాడ్, అసలు హ్యూజ్ డిఫరెన్స్ అది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దేర్ నౌ. క్లౌడ్ అంటే అది. ఓకే, సో పే యాజ్ యూ గో. ఓకే, సో వాట్ ఎవర్ యూ యూజ్ యూ పే ఫర్ దట్. సర్వర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే, సో సింపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనదే ఇన్ ద సెన్స్ ట్రైట్రీ టెక్నాలజీస్లో వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఏ ఈ లెర్నింగ్ పోర్టల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీ ట్రైడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో VMs ట్రై చేసినాము మేము, క్యూబర్నెటిస్ ట్రై చేసినాము, డాకర్ కంటైనర్స్లో ట్రై చేసినాము. ఓకే, సో దిస్ ఐడియా హ్యాస్ టేకెన్ అస్ టు లాట్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, సో ఈ చిన్న ఐడియాని మేము ఎన్నిట్లో డిప్లాయ్ చేయాలో అన్నిట్లో డిప్లాయ్ చేసి వీ హ్యావ్ సీన్ లైక్ విచ్ టేక్స్ లోవర్ కాస్ట్, విచ్ టేక్స్
హయ్యర్ అవైలబిలిటీ ఏది ఉంటుంది, లోవర్ కాస్ట్ ఏది ఉంటుంది, హయ్యర్ రిడండెన్సీ ఏది ఉంటుంది, ఓకే, ఈజీగా స్కేల్ దేని చేయొచ్చు, వాట్ ఈస్ అ హ్యూజ్ ఈజీలీ స్కేలబుల్ ఏది అనేసి ఇవన్నిట్లో మేము చూస్ చేసుకొని which provider we can go with. We have AWS, GCP, we have Azure, we have IBM, and Kubernetes we have Linode. Okay, so lot of things. Okay, so came into the picture. Okay, so అదే మనం ఇప్పుడు క్లౌడ్ లేకపోతే we cannot imagine, అసలు మనం ఇమాజిన్ అసలు we shouldn't have thought about this idea. Okay, so we should have, మనం ఏమనుకుందాం అంటే లేదు ఇది అసలు మనకు వర్కౌట్ అవ్వదు, దిస్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం అనేసి మనము అసలు దాన్ని స్టార్ట్ కూడా చేయకపోదు. అందుకే మనకు ఇప్పుడు చూస్తే ఇఫ్ యూ సీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్, లాట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ ఇప్పుడు మనకు మార్కెట్లో ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ ఈజ్ వాట్ బిహైండ్ ఇట్. ఓకే, సో క్లౌడ్లో మనకి 3 types ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో ఇట్స్ IaaS, PaaS అండ్ SaaS. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది. అండ్ ఆల్సో మనకు ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, సో ఈ 3 ఉంటాయి. ఓకే, సో ప్రైవేట్ అంటే లైక్ యూ కెన్ హ్యావ్ ఓన్లీ యువర్ కంపెనీస్ క్లౌడ్. ఓకే, సో అందులో వేరే వాళ్ళ దాంట్లో షేరింగ్ ఉండదు. ఓకే, పబ్లిక్లో అయితే షేరింగ్ ఉంటుంది. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఓకే, సో ఈ సర్వీసెస్ ఇవన్నీ కూడా నేను ఎక్కువ ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే వీ ఆల్రెడీ హ్యావ్ ఎ వీడియో. ఓకే, సో ఐ ట్రై టు పోస్ట్ దట్ లింక్, ఆర్ యూ కెన్ గో టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ మన ఛానల్లో ట్రైటీ టెక్నాలజీస్లో, సో దట్ యూ విల్ సీ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇవి స్టాండర్డ్ సర్వీసెస్, కాకపోతే ఇప్పుడు చాలా వచ్చేసినాయి. లైక్ యూ కెన్ సీ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, మేనేజ్డ్ మానిటరింగ్ యాజ్ ఎ సర్వీస్, managed metrics as a service, like you name it, there is so much of things. Now we are also seeing DevOps as a service. Okay, so DevOps as a service అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే, సో యూ మైట్ ఆల్సో సీ DevOps as a service ఆల్సో. ఓకే, సో ఇవన్నీ కూడా యాజ్ ఎ సర్వీస్, అంటే వాట్ ఎవర్ వీఆర్ ప్రొవైడింగ్, మనం ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ యాజ్ ఎ సర్వీస్. అంటే లైక్ పవర్ ఇట్లా మనం యాజ్ ఎ సర్వీస్ తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు ఇప్పుడు టాటా స్కై కానివ్వండి, ఇంట్లో కేబుల్ నెట్వర్క్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, హౌ వీఆర్ డూయింగ్, వీఆర్ టేకింగ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇక్కడ కూడా యూ ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్, ఏది కావాలన్నా మనం అది సర్వీస్ లాగా చేస్తున్నాము. వీఆర్ సెల్లింగ్ దట్ అండ్ పీపుల్ ఆర్ బయింగ్ దట్, అండ్ ఆల్సో వీఆర్ బయింగ్ ఫ్రమ్ ద క్లౌడ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్లౌడ్ ఈజ్. ఓకే, సో క్లౌడ్ అంటే ఇఫ్ యూ డోంట్ నో, ఓకే, సో ఫ్రెషర్స్ ఎవరైతే చూస్తున్నారో, సో దట్ ఈస్ వాట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే క్లౌడ్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవైడర్స్ లైక్ AWS, Google Cloud, Azure, Microsoft Azure, IBM, Oracle. Okay, and we have Alibaba. ఓకే, సో ఇట్లా చాలా క్లౌడ్స్ మనకి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇఫ్ యూ సీ, ఓకే, సో ఈ మూడిట్లోనే మీకు ఎక్కువగా ఓపెనింగ్స్ కనిపిస్తాయి. ఓకే, ఇండియాలో అయితే యూ విల్ సీ ఓపెనింగ్స్ ఆన్ దీస్ 3. ఓకే, AWS, GCP, Azureలో మీకు ఎక్కువ ఓపెనింగ్స్ కనిపిస్తాయి కాబట్టి వీ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దీస్ క్లౌడ్స్. ఓకే, సో హియర్ టుడే వీ విల్ బీ టాకింగ్ మోర్ ఆన్ AWS. ఓకే, సో AWS ఏంటంటే AWS అనేది లైక్ రివల్యూషన్ అని చెప్పొచ్చు. లైక్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ది క్లౌడ్, దే హ్యావ్ మేడ్ సో మచ్ రెవల్యూషన్ ఇన్ ద మార్కెట్. ఆ తర్వాత మనకు అజ్యూర్ వచ్చింది, ఆ తర్వాత గూగుల్ క్లౌడ్, ఆ తర్వాత IBM, వీళ్ళు వచ్చినారు. కానీ బట్ ఫస్ట్ స్టార్టింగ్ చేయడం మాత్రం దే హ్యావ్ స్టార్టెడ్ లైక్ దే హ్యావ్ రెవల్యూషనైజ్డ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే AWS ఇండియాలో మార్కెట్ ఎట్లా ఉంది అంటే వెన్ కంపేర్ టు అదర్ క్లౌడ్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు AWS జాబ్స్ వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో తర్వాత మీకు అజ్యూర్ కనిపిస్తుంది, ఆ తర్వాత మీకు GCP కనిపిస్తుంది. ఓకే, ఎనీవే బట్ అజ్యూర్ కూడా చాలామంది అడుగుతున్నారు, బట్ రైట్ నౌ స్టిల్ AWS హ్యాస్ దట్. ఓకే, సో కొంచెం ఏమంటారు ఎడ్జ్ ఉంది AWSకి ఇంకా మార్కెట్లో. ఓకే, సో మనకి ఇంకోటి ఏంటంటే వాట్ ఆల్ ద సర్వీసెస్ వీ హ్యావ్ ఇన్ AWS. సో ఎందుకు AWS అనేది ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది మార్కెట్లో అంటే, అండ్ ఆల్సో ఎందుకు నేను AWS వాడాలి, ఎందుకు నేను అజ్యూర్ వాడాలి, ఎందుకు నేను GCP వాడాలంటే, AWS అజ్యూర్ ఎప్పుడైనా సరే మీకు ఎంటర్ప్రైజ్, ఓకే, లెవెల్లో ఎక్కువ మంది వాడతారు, అంటే ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్స్లో ఎక్కువ వాడతారు. అదే మీకు మీడియం ఆర్ లో ఆర్గనైజేషన్స్లో GCP ఎక్కువ వాడుతున్నారు. ఓకే, సో ఎందుకంటే AWSలో లైక్ దెర్ ఆర్ మెనీ సర్వీసెస్, యు నేమ్ ఇట్, లైక్ మీరు ఏది చేయాలి, చిన్న ఏదైనా చేయాలన్నా కానీ దాంట్లో మీకు హ్యూజ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో మేజర్గా యూజ్ చేసే సర్వీసెస్ మాత్రం EC2, మనకు S3, ఓకే, తర్వాత ECS, ఓకే, అండ్ వీ హ్యావ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్, లాంబ్డా, ఆటో స్కేలింగ్, IAM. సో విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ స్టఫ్. ఓకే,
సో మోస్ట్లీ ఏదైతే మేజర్గా కోర్గా మనకి డెవాప్ సైడ్ ఏం కావాలనో అవిటి గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, కాకపోతే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లైక్ హ్యూజ్ మార్కెట్ ఉంది ఏడబ్ల్యూఎస్లో. ఓకే, సో if you want to go and see the history of AWS, okay, so I just go through what AWS has done. Okay, so ఎక్కడ యూజ్ అవుతుంది అని ఫస్ట్ స్టార్ట్ చేయడం AWS యాక్చువల్లీ దే హ్యావ్ లాంచ్డ్ దేర్ సర్వీస్ ఇన్ 2002. ఓకే, సో అదేంటంటే 2002లో ఇంటర్నల్గా లాంచ్ చేసి, అంటే ఇంటర్నల్గా దే హ్యావ్ లాంచ్ ఇట్. అండ్ వెన్ దే హ్యావ్ మూవ్డ్ అంటే 2003లో సో మార్కెట్లోకి తీసుకొచ్చినారు దీన్ని. ఓకే, ఈ ఐడియాని దే హ్యావ్ బ్రాట్ దట్ ఇన్ టు ది మార్కెట్. ఓకే, అదే మీకు 2004లో దే హ్యావ్ లాంచ్డ్ సర్వీస్ కాల్డ్ SQS. ఓకే, సో SQS సర్వీస్తో దే హ్యావ్ కమ్ పబ్లిక్లీ. ఓకే, సో వీళ్ళు ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ లాంచ్ చేసింది SQS. ఓకే, ఆ తర్వాత దే హ్యావ్ లాంచ్డ్ S3 అండ్ EC2. ఓకే, S3 అండ్ EC2 అప్పుడు 2006లో. ఓకే, సో వెన్ 2006లో స్టార్ట్ చేసినప్పుడు దెన్ దెర్ ఇస్ ద ఐడియా కేమ్ అప్ లైక్ డ్రాప్ బాక్స్. ఓకే, సో డ్రాప్ బాక్స్ అనే ఐడియా ఫస్ట్ వీళ్ళు రావడము, డ్రాప్ బాక్స్ చాలా హ్యూజ్ ఆర్గనైజేషన్ అవ్వడము. నౌ దే ఆర్ ఎర్నింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో డ్రాప్ బాక్స్ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ రన్స్ ఆన్ యువర్ S3. ఓకే, సో S3 సింపుల్ ఐడియా. ఓకే, సో కాలేజ్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు డాక్యుమెంట్స్ని క్యారీ చేయకుండా he wanted to store something. Okay, ఎక్కడో నేను స్టోర్ చేయాలి సో దట్ ఐ నీడ్ టు యాక్సెస్ దట్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎనీవేర్ అనే థాట్లో. ఓకే, సో S3 వచ్చినప్పుడు హీ క్రియేటెడ్ ఎ డ్రాప్ బాక్స్. ఓకే, సో డ్రాప్ బాక్స్ని క్రియేట్ చేసి హీ జస్ట్ లైక్ సర్వీస్ లాగా సెల్ చేసినాడు, క్లౌడ్ సర్వీస్ లాగా. నౌ యూ సీ లైక్ డ్రాప్ బాక్స్ అనేది లైక్ చాలా ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. ఓకే, సో ఫర్ దేర్ స్టోరేజ్ స్టఫ్ అండ్ ఆల్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ లైక్ 2006 తర్వాత దే హ్యావ్ గ్రోన్ అప్ లైక్ 2007లో 2008లో. ఓకే, సో ఎవ్రీ ఇయర్ దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ సర్వీసెస్, న్యూ అప్లికేషన్. సో దే హ్యావ్ స్ప్రెడెడ్ అక్రాస్ ద మార్కెట్. ఓకే, సో ఈ విధంగా దే హ్యావ్ కమ్ అప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎప్పుడైనా సరే మీరు గార్ట్నర్ చూసినారు అనుకోండి, గార్ట్నర్ మ్యాజిక్ క్వాడ్రంట్ అని ఉంటుంది. ఓకే, సో మీకు గార్ట్నర్లో లైక్ అన్ని టెక్నాలజీస్ పైన మీకు ఎప్పుడు కూడా ఇది చూపిస్తుంటా, అంటే లైక్ హూ ఈస్ లీడింగ్ ది మార్కెట్. ఓకే, ఎవరు మార్కెట్లో లీడర్స్ ఉన్నారు, ఎవరు లైక్ మార్కెట్లో లీడ్లో ఉన్నారు అనేసి చూపిస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో మీరు గార్ట్నర్ మ్యాజిక్ క్వాడ్రంట్లోకి వెళ్ళి చూసారు అనుకోండి, క్లౌడ్లో డెఫినెట్లీ AWS ఇస్ ది నంబర్ 1 పొజిషన్. ఓకే, సో AWS నంబర్ 1లో ఉంటుంది, అజ్యూర్ నంబర్ 2లో ఉంటుంది, అండ్ అలీబాబా GCP నంబర్ 3లో ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ, అది మనం తర్వాత చూసాం. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళేసి క్లౌడ్ కంప్యూటింగ్ మ్యాజిక్ క్వాడ్రంట్ అని కొట్టున్నారు అనుకోండి, యూ విల్ సీ దట్. ఓకే, సో AWS కూడా లైక్ ఇట్స్ నంబర్ 1 ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. ఓకే, సో చాలా ఆర్గనైజేషన్స్ లైక్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉంటుందో, నెట్ఫ్లిక్స్ ఉంది కదా, లైక్ చాలా మందికి తెలుసు నెట్ఫ్లిక్స్ అనేది. ఓకే, సో యూస్ కేసెస్ వెళ్ళి చూసారు అనుకోండి, మీరు గూగుల్లోకి వెళ్ళి AWS పేజ్లోకి వెళ్ళి AWS క్లౌడ్ యూస్ కేసెస్ అని కొట్టారు అనుకోండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ కంపెనీస్ యూజింగ్ లైక్ మీకు మెక్డీ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్. ఓకే, సో విల్ సీ దట్ హౌ అనేసి. ఓకే, అండ్ ఆల్సో వై దీస్ క్లౌడ్స్ ఆర్ వెరీ పాపులర్. ఎందుకు ఇంత పాపులర్ అయిన ఈ క్లౌడ్స్? ఎందుకంటే బికాస్ ది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన రైట్. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఓకే, సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు మేక్ మై ప్రజెన్స్ గ్లోబల్లీ రైట్. నేను ఏదో లోకల్గా చేసుకొని లోకల్లో నాకు ఓన్లీ నా స్టేట్లోనో నా కంట్రీలోనే కాకుండా ఐ కెన్ గో లైక్ ఐ కెన్ నా కంపెనీయో లేకపోతే నా సర్వీసెస్. ఓకే, సో గ్లోబల్లీ రీచ్ అవ్వాలనే ఉంటుంది ఎవరికైనా. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ దాట్. ఓకే, సో క్లౌడ్స్ మేడ్ దట్ ఈజీ. ఎందుకు క్లౌడ్స్ మేడ్ దట్ ఈజీ అంటే ఆల్ ది క్లౌడ్స్. ఓకే, సో ఏదైతే క్లౌడ్స్ ఉన్నాయో దే ఆర్ గ్లోబల్లీ స్ప్రెడెడ్ అవుట్. ఓకే, సో గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళదంతా కూడా. ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఏ క్లౌడ్లో తీసుకున్నా సరే మీకు ఫస్ట్ రీజియన్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్ వాట్ ఆల్ ద రీజియన్స్ దే ఆర్, and what are all the availability zones, and what are the data centers they have, and what are the edge locations. Okay, and also point of presence. Okay, so AWS లో కూడా సేమ్ AWS regions. Okay, so AWS regions ఏమేమి ఉన్నాయి, AWS availability zones అంటే ఏంటి, డేటా సెంటర్స్ ఏమున్నాయి. ఓకే, సో జనరల్గా AWS ఇట్ ఈస్ ఆల్మోస్ట్
ఇన్ లైక్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది అవైలబిలిటీ జోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం EU తీసుకున్నాం అనుకోండి, సారీ యుఎస్ తీసుకున్నాం అనుకోండి, నేను యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2, యుఎస్ ఈస్ట్ 3, ఆర్ EU వెస్ట్ 1, EU వెస్ట్ 3. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా యుఎస్ రీజియన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా EU రీజియన్లో ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ఆల్ ద అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో రీజియన్ అంటే నథింగ్ బట్ క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది AWS సర్వీసెస్ కూడా రీజియన్ స్కోప్డ్ ఉన్నాయి. అంటే పర్టికులర్ రీజియన్లోనే కొన్ని ఉన్నాయి, పర్టికులర్ రీజియన్లో కొన్ని లేవు అనేసి కూడా మనకి ఉంటుంది. ఓకే, సో వై ఇట్ ఈస్ లైక్ దట్ అంటే ఇప్పుడు నాకు ఒక సర్వీస్ AWS అనే సర్వీస్ ఒక రీజియన్లో వర్క్ అవుతుంది, ఒక రీజియన్లో ఉండదు, ఒక రీజియన్లో ఉంది. ఓకే, ఎందుకు అట్లా, వై యూ నీడ్ టు చూస్ ది రీజియన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన. ఓకే, సో నేను ఇప్పుడు దాన్ని ఇండియాలో లాంచ్ చేసిన. ఓకే, బట్ కెన్ ఐ లాంచ్ దట్ ఇన్ యూరోప్, కెన్ ఐ లాంచ్ దట్ ఇన్ US. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కంప్లైంట్స్ ఏదైతే ఉంటుందో AWS రీజియన్స్లో వాళ్ళు కంప్లైంట్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, వాట్ డూ యూ మీన్ బై కంప్లైంట్స్? ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి పబ్జీ. ఓకే, సో ఇప్పుడు పబ్జీ వచ్చేసి ఓకే, సో వాట్ దే ఆర్ సేయింగ్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నదంటే దిస్ ఈజ్ నాట్ కంప్లైంట్. ఓకే, వై ఇట్ ఈస్ నాట్ కంప్లైంట్? ఇది ఏం చేస్తున్నారంటే వీళ్ళు మన డేటాబేస్ అంటే వాట్ ఎవర్ ది యూజర్ డేటాబేస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రీ, ఇది మా కంట్రీలో లేదు. ఓకే, సో యూ హ్యావ్ హోస్టెడ్ దిస్ డేటాబేస్ ఇన్ చైనా. ఓకే, చైనాలోనో లేదా వేరే కంట్రీలో ఉంది, సో దట్ వీ కెనాట్ అగ్రీ ఫర్ దాట్. ఓకే, ఎందుకంటే నువ్వు డేటాబేస్ అంతా తీసుకుపోయి నువ్వు ఎక్కడో వేరే కంట్రీలో పెడుతున్నప్పుడు దీస్ కంట్రీస్ ఈ కంట్రీ గవర్నమెంట్కి ఏంది అథారిటీ ఉంటుంది. ఓకే, ఏం అథారిటీ ఉంటుంది? ఈ సర్వర్లో ఏదైనా యాక్సెస్ కావాలనుకున్నారు అనుకోండి, దే కెన్ ఆస్క్ ఫర్ దట్. ఓకే, సో దే హ్యావ్ దట్ అథారిటీ, సో దట్ మన డేటాబేస్ అంతా కూడా ఇట్స్ వల్నరబుల్ నౌ. ఓకే, సో ఎనీవన్ ఇన్ ది వరల్డ్ అంటే ఎనీవన్ ఇన్ దాట్ కంట్రీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఉందనుకోండి మన డేటాబేస్, దే కెన్ గో అండ్ దే కెన్ చెక్ దట్. ఓకే, సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ద రీజన్ వై యూ షుడ్ నో లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ సంథింగ్, నేను ఇప్పుడు ఈ కంట్రీలో హోస్ట్ చేయొచ్చా లేదా, ఈ కంట్రీలో హోస్ట్ చేస్తే వాట్ ఆల్ ద కంప్లైంట్స్ ఇష్యూస్ ఐ విల్ హ్యావ్, అంటే వాళ్ళ మెథడ్ వాళ్ళ రూల్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఆ కంట్రీ రూల్స్ని బట్టే మీరు మీ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి అంటే ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ అ సాఫ్ట్వేర్. ఓకే, సో మన ఇండియాలో ఏంటంటే మీకు కాల్ డేటా కావాలి, మీ స్పీకర్కి యాక్సెస్ కావాలి, మీ కెమెరాకి యాక్సెస్ కావాలి, ఇవన్నీ వస్తే మనం SSS అని కొట్టేస్తాం డిఫాల్ట్గా మొబైల్లో. అదే మీకు కొన్ని కంట్రీస్లో ఇది రిస్ట్రిక్టెడ్, ఇది ఉండి మీరు పెట్టినారనుకోండి దే వోంట్ అలో యువర్ సాఫ్ట్వేర్ ఇన్ దేర్ కంట్రీస్. ఓకే, సో ఎప్పుడైనా సరే కంప్లైంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో AWS ఆల్వేస్ మెయింటైన్స్ దిస్ కంప్లైంట్స్. ఓకే, సో డేటా గవర్నెన్స్ కానివ్వండి, లీగల్ రిక్వైర్మెంట్స్ ఏదైతే కావాలనుకున్నారో, సో దట్ ఈస్ డెఫినెట్లీ విల్ బి దేర్ ఆన్ AWS రీజియన్స్. నాట్ ఓన్లీ ఇన్ AWS, ఏ క్లౌడ్ ప్రొవైడర్ తీసుకున్నా కంప్లైంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో రిడెండెన్సీ తక్కువ ఏం చేయాలి అండ్ లేటెన్సీ తక్కువ చేయాలంటే కూడా దేర్ విల్ బి ఏ ప్రాక్సిమిటీ. ఓకే, సో అది ఎట్లా మనం యూజ్ చేస్తాము, ఎడ్జ్ లొకేషన్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం వచ్చే సెషన్స్లో. ఓకే, అండ్ ఆల్సో అవైలబుల్ సర్వీసెస్. ఓకే, ఒక సర్వీస్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AWS వాడు ఒక మిషన్ లెర్నింగ్ సర్వీస్ని లాంచ్ చేసినాడు. ఓకే, సో ఈ లాంచ్ చేసిన సర్వీస్ ప్రతి రీజియన్లో ఉండాలనే గ్యారంటీ లేదు. ఓకే, సో ఇట్ మైట్స్ బి అవైలబుల్ ఇన్ ఏషియాలో ఉండొచ్చు, EUలో ఉండకపోవచ్చు, ఆర్ EUలో ఉండొచ్చు, US లో ఉండకపోవచ్చు. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ లైక్ ఓకే, సో ఒక సర్వీస్ ఈ కంట్రీలో ఈ రీజియన్లో ఉంది అంటే ఇంకో రీజియన్లో ఉండాలనే గ్యారంటీ లేదు. ఓకే, సో బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యూ కెన్ గో టు దట్ రీజియన్, ఆ పర్టిక్యులర్ రీజియన్లో మీరు లాంచ్ చేసుకోవచ్చు సర్వీస్. బట్ అగైన్ there will be lot of latency అన్న, బట్ దేర్ విల్ బీ సమ్ లేటెన్సీ. ఓకే, సో మీకు కొంచెం యాక్సెస్ లేటెన్సీ ఉండొచ్చు. మీరు అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు మీరు EUలో యూరోప్ సర్వర్స్లో లాంచ్ చేశారు, ఇండియాలో యాక్సెస్ చేయాలనుకోనికి డెఫినెట్గా కొంచెం లేటెన్సీ ఉంటుంది మీకు. అదే మీరు ఇప్పుడు ముంబై డేటా సెంటర్లో చేశారనుకోండి, మీకు లేటెన్సీ తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ప్రైస్ కూడా ఎవ్రీ రీజియన్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైసింగ్ ఉంటుంది. ఓకే, యూ కెనాట్ సీ ఎ సిమిలర్ ప్రైసింగ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ దిస్ అవుట్, go for any thing in AWS marketplace.
ఓకే, సో ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఓకే, ఏదైనా ఒకటి చూస్ చేసుకున్న తర్వాత మీరు పేజీలో కిందికి వెళ్తే మీకు మొత్తం డిఫరెంట్ ప్రైజింగ్ అనిపిస్తుంది. ఓకే, సో యూల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ ఫర్ డిఫరెంట్ రీజియన్స్. ఓకే, మీకు ఏషియాలో కొన్ని తక్కువ ప్రైజింగ్లో ఉంటాయి, యూఎస్లో కొన్ని తక్కువ ప్రైజింగ్లో ఉంటాయి. ఓకే, సో ఇట్లా ఈ విధంగా లైక్ యూ కెన్ చూస్. ఓకే, సో మీరు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి కూడా ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ విత్ లో కాస్ట్ అది కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి వచ్చేసి వీ నీడ్ టు టాక్ అబౌట్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంది? ఓకే, సో ఎవ్రీ రీజియన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏషియా పెసిఫిక్ తీసుకుందాం. ఓకే, సో ఏషియా పెసిఫిక్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీ. ఓకే, ఏషియా పెసిఫిక్ సిడ్నీలో మనకి ఏముంటుంది? ఏపీ సౌత్ ఈస్ట్ 2 అండ్ వీ హ్యావ్ ఏపీ సౌత్ ఈస్ట్ 2B 2A 2C. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్, ఆల్ ది అవైలబిలిటీ జోన్స్. ఓకే, జనరల్గా మనకి ఏడబ్ల్యూఎస్లో మినిమం 2 ఉంటాయి. ఓకే, సో మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, మ్యాక్సిమం వచ్చేసి 6 ఉంటాయి. ఓకే, సో జనరల్గా అయితే 3 అనేది కంపల్సరీ, అంటే కంపల్సరీ అనను, మినిమం 2 కాబట్టి. ఓకే, కొన్ని రీజియన్స్లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే 3 అనేది జనరల్గా వీళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కువగా మేనేజ్ చేసేది. బట్ మినిమం 2 మ్యాక్సిమం 6, 2 కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అగైన్ యు ఆర్ విత్ ఇన్ ది రీజన్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫర్ ది హై అవైలబిలిటీ. ఓకే, సో ఇంకోటి ఆల్ ది అవైలబిలిటీ జోన్స్ అంటే అవైలబిలిటీ జోన్ అంటేనే మనకి డేటా సెంటర్ కింద లెక్క ఇది. ఓకే, సో మీరు ఒక అవైలబిలిటీ జోన్ అంటున్నారంటే ఇట్ ఈస్ ఎ డేటా సెంటర్. మళ్ళీ నేను డేటా సెంటర్ అంటే ఏదో మీకు చెప్పింది ఇందాకనే. ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ ఇట్ ఓన్ నెట్వర్క్, ఇట్ విల్ హ్యావ్ ఇట్ ఓన్ పవర్, ఇట్ విల్ హ్యావ్ ఇట్ ఓన్ రిసోర్సెస్, ఎయిర్ కండిషన్స్ కానివ్వండి, ఏదైనా తీసుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ మెయింటైన్డ్ యాజ్ ఎ సపరేట్ డేటా సెంటర్. ఓకే, సో దాని నెట్వర్కింగ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, కనెక్టివిటీస్ కానివ్వండి, లొకేషన్ రిసోర్సెస్ కానివ్వండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ మెయింటైన్డ్ సపరేట్లీ. ఓకే, సో ఒక్కొక్క దానికి ఇప్పుడు 2Aకి 2Bకి 2Cకి సంబంధం ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఐసోలేటెడ్. ఓకే, ఇప్పుడు నా 2A యొక్క లొకేషన్లో ఉంటే 2B యొక్క లొకేషన్ ఉంటుంది, 2C ఇంకో లొకేషన్లో ఉంటుంది. ఓకే, సో లైక్ మనకి ఒక ముంబైలో ఉంటుంది, ఒక సర్వర్ చెన్నైలో ఉంటుంది, ఒక సర్వర్ హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఓకే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి చెన్నైలో, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, బికాస్ ముంబైలో ఇంకోటి రన్ అవుతుంది, ముంబైలో ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి హైదరాబాద్లో రన్ అవుతుంది. ఓకే, సో అట్లా ఆ విధంగా మనకి ఏ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ అవైలబిలిటీ జోన్స్ అనేది క్రియేట్ చేసిరు అనమాట. అండ్ ఆల్సో అన్ని అవైలబిలిటీ జోన్స్ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయని చెప్పిన. ఓకే, ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, సో ఆ నెట్వర్క్ హై బ్యాండ్ విడ్త్తో రన్ అవుతుంటుంది. ఆ హై బ్యాండ్ విడ్త్తో ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి, ఎందుకంటే టు గివ్ లో లేటెన్సీ. ఓకే, లో లేటెన్సీ అంటే లైక్ ఇట్స్ లైక్ వెరీ లో లేటెన్సీ. ఓకే, సో ఈ 3 డేటా సెంటర్స్ మధ్యన లేటెన్సీ విల్ బి వెరీ లెస్. ఓకే, సో ఆ విధంగా అవైలబిలిటీ జోన్స్ అనేటివి మనకి డిఫైన్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎడ్జ్ లొకేషన్స్. ఓకే, సో ప్రతి రీజియన్లో మనకి ఎడ్జ్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎడ్జ్ లొకేషన్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా అమెజాన్ వాడికి అయితే అరౌండ్ 200+ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఉన్నాయి, 20 అండ్ 200+ ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, అండ్ ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంది, లైక్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ అంటే లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లో లేటెన్సీ మెయింటైన్ చేయడానికి మనం ఎడ్జ్ లొకేషన్స్ని మనము యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మీకు క్లియర్గా ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంది, హౌ దే ఆర్ యూస్డ్, వై దే ఆర్ యూస్డ్ అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ దిస్ ఈజ్ ద సెటప్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో ఈ విధంగా మనకి సెటప్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో మనకి కొన్ని గ్లోబల్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, వాట్ డూ యూ మీన్ బై గ్లోబల్ సర్వీసెస్? మన గ్లోబల్ సర్వీసెస్ అంటే దీస్ ఆర్ నాట్ పర్టిక్యులర్ టు ఎ రీజియన్, ఒక్క రీజియన్ స్పెసిఫిక్ కాదు. ఓకే, సో గ్లోబల్లీ అంటే గ్లోబల్లీ అక్రాస్ ద రీజియన్ అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ IAM, నేను ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన అనుకోండి, ఐ కెన్ యూజ్ దట్ ఇన్ ఎనీ రీజియన్. ఓకే,
సో నేను గ్లోబల్గా క్రియేట్ చేస్తాను, అంటే ఐ కెన్ ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ అప్లై టు ఆల్ ద రీజియన్స్. ఓకే, సో అన్ని రీజియన్స్కి ఇది వర్తిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ యూఆర్ సేయింగ్ ఇట్ యాజ్ గ్లోబల్ సర్వీస్. ఓకే, సో జనరల్గా మనకి గ్లోబల్ సర్వీసెస్లో మనకి ఐఏఎం ఉంటుంది అండ్ రౌట్ 53 అండ్ మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, దెన్ వీ హ్యావ్ క్లౌడ్ ఫ్రంట్. ఓకే, సో ఇవన్నీ కూడా గ్లోబల్ సర్వీసెస్. అదే మీకు ఇప్పుడు లోకల్ సర్వీసెస్ అని అనుకోండి, లోకల్ ఇన్ ద సెన్స్ రీజియన్ స్పెసిఫిక్ ఆర్ రీజియన్ లెవెల్ సర్వీసెస్ అని అనుకోండి, దెన్ యూ కెన్ సింపుల్ ఎగ్జాంపుల్ EC2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, దట్ వాట్ యువర్ సర్వర్స్ ఆర్. ఓకే, సో మనం సర్వర్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో అవి రీజియన్ స్పెసిఫిక్. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సర్వర్ ముంబైలో క్రియేట్ చేసిన అనుకోండి, అది నాకు యుఎస్లో కానివ్వండి, యూకేలో కానివ్వండి, సింగపూర్లో అయినా సరే, ఏషియా పెసిఫిక్ సింగపూర్ అయినా సరే కనిపించదు నాకు. ఓకే, అండ్ ఆల్సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ అండ్ ల్యాండా ఫంక్షన్స్. ఓకే, ల్యాండా కూడా ఇట్ ఈస్ రీజనల్ స్పెసిఫిక్. ఓకే, సో మనం ఏది రీజనల్ స్పెసిఫిక్ ఉంది, ఏది గ్లోబల్ స్పెసిఫిక్ ఉంది అనేది మనము లైక్ వీ కెన్ గో అండ్ వీ కెన్ చెక్ ఇన్ ది AWS పోర్టల్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దట్ పోర్టల్. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడిన అన్ని కూడా ఒకసారి పోర్టల్లో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది నా AWS కన్సోల్. ఓకే, సో మీకు AWS లాగిన్ లేకపోతే AWS కన్సోల్ లాగిన్ అని కొట్టండి, దెన్ యూ కెన్ సైన్ అప్ విత్ యువర్ క్రెడిట్ కార్డ్. ఓకే, సో క్రెడిట్ కార్డ్తో మీరు సైన్ అప్ చేసుకుంటే మీకు 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఓకే, మీకు కన్సోల్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రీజియన్స్, ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ హియర్, సో ఇవన్నీ కూడా రీజియన్సే. ఓకే, సో ఇఫ్ యూ సీ హౌ మెనీ రీజియన్స్ ఇట్ హ్యాస్. ఓకే, సో ఇవన్నీ కూడా రీజియన్సే. ఓకే, సో యుఎస్, ఆఫ్రికా, ఏషియా పెసిఫిక్, అండ్ ఇఫ్ యూ సీ హియర్ కెనడా, యూరోప్, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా. ఓకే, 1 2 3 4 5 6 7 రీజియన్స్లో ఉంది. ఓకే, సెవెన్ రీజియన్స్లో ఉంది. అండ్ ఇఫ్ ఐ గో టు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా పెసిఫిక్ ముంబైకి వెళ్ళానుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు రీజనల్ సర్వీసెస్ వేరే ఉంటాయి, గ్లోబల్ సర్వీసెస్ వేరే ఉంటాయి. అదే నేను ఇప్పుడు ఇక్కడ ముంబై కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఐఏఎం. ఓకే, సో నేను ఐఏఎం సర్వీసెస్లోకి వెళ్ళాను అనుకోండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఐఏఎం, సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏం చూపిస్తుంది, గ్లోబల్ అని చూపిస్తుంది. అంటే ఐఏఎం సర్వీస్ వచ్చేసి ఇట్ ఈస్ ఫర్ గ్లోబల్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రీజనల్ స్పెసిఫిక్. ఓకే, ఇది గ్లోబల్ సర్వీస్ అనమాట. ఓకే, సో గ్లోబల్లీ అంటే అన్ని రీజియన్స్కి వర్తిస్తుంది అని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది సర్వీసెస్, ఓకే, సో ఇవన్నీ కూడా సర్వీసెస్ మనకి AWSలో. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ AWS ఇస్ ప్రొవైడింగ్ అంటే మీకు కంప్యూట్ స్టోరేజ్, డేటాబేస్, మైగ్రేషన్, నెట్వర్కింగ్, developer tools, robotics, blockchain. Okay, so lot of stuff, like you cannot imagine what all the things AWS have. Okay, so AWS లో ఉన్న సర్వీసెస్ లైక్ ఎనీ క్లౌడ్లో, ఏ క్లౌడ్లో కూడా లేదు. ఓకే, అందరు కూడా లైక్ సెకండరీ క్లౌడ్స్. ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సర్వీసెస్, ఓకే, సో AWS వచ్చేసి లీడర్. ఓకే, సో సర్వీసెస్లో చూసుకుంటాం. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది రీజనల్ స్పెసిఫిక్ రిసోర్సెస్ ఏంటి, ఆర్ what are the services. Okay, regional specific services ఏంటంటే you can go to this page or you can type like regional services in AWS. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఆల్ ద రీజనల్ సర్వీసెస్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ముంబై. ఓకే, సో ముంబైలో ఉన్నాం మనం. ఓకే, సో ఏమేమి సర్వీసెస్ మనకి స్పెసిఫిక్గా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో వాట్ ఆల్ ద సర్వీసెస్ యూ హ్యావ్ అనేది. ఓకే, and also if you go to regions and availability zones. Okay, so regions and availability zones like వెళ్తే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ఏషియా పెసిఫిక్. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఆల్ ద రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో ఇఫ్ ఐ సీ అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో జస్ట్ డెఫినేషన్స్ ఇచ్చిండు, బట్ యా, దిస్ ఈస్ ద మ్యాప్. ఓకే, సో దీస్ ఆర్ ద రీజియన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఎడ్జ్ లొకేషన్స్. ఓకే, సో బ్లూ కలర్లో మ్యాప్ అయిన అన్ని ఎడ్జ్ లొకేషన్స్, ఆరెంజ్ సర్కిల్ ఉన్నాయి అన్ని రీజియన్స్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, సో ఇవన్నీ కూడా రీజియన్స్ అని చూపిస్తుంది. ఓకే, సో మీరు యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఓకే, సో మీకు AWS పేజ్లోనే మీకు అన్నీ ఆల్మోస్ట్ దొరికిపోతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ది యూస్ కేసెస్. ఓకే, ఓకే, సో ఎవరెవరు ఏ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు AWS వాడుతున్నాయి చూడాలి అనుకుంటే కూడా మీరు
యూస్ కేసెస్ చూడొచ్చు. ఓకే, సో there are a lot of use cases అసలు like you cannot imagine like how many use cases, docker use cases, storage use cases, apps ఇవన్నీ కూడా like all what all the organizations are using. ఓకే, ఆర్గనైజేషన్ యూస్ కేసెస్ ఎక్కువగా మీకు కనిపిస్తాయి. ఓకే, సో ఈవెన్ యూ కెన్ గో అండ్ టైప్ ఏడబ్ల్యూఎస్ యూస్ కేసెస్. Okay, Netflix case study. Okay, so you can go and see what they are using, how they are using. Okay, so వాళ్ళు ఏమేమి సర్వీసెస్ వాడుతున్నారు. ఓకే, సో ఈ కేస్ స్టడీలో మీకు ఎవ్రీథింగ్ వాళ్ళు లైక్ దే విల్ గివ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో యూ కెన్ గో అండ్ సీ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ అండ్ ఇంకా ఏమేమి యూస్ కేసెస్ ఉన్నాయి అనేది మీరు ఏడబ్ల్యూఎస్ పోర్టల్లోకి వెళ్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏడబ్ల్యూఎస్, ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైతే ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలనుకుంటున్నారో దే కెన్ లెర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఏడబ్ల్యూఎస్ పోర్టల్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచే మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ద యూస్ కేసెస్ వీడియోస్ రూపంలో కూడా మీకు యూస్ కేసెస్ అన్నీ కూడా అంటే ఏ కంపెనీ ఎట్లా వాడుతుంది, ఏం వాడుతున్నారు, లైక్ హౌ దే ఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఎక్కడ వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అక్కడ ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఫస్ట్ సెషన్. దెన్ విల్ గో ఇన్ టు ది సర్వీసెస్ లైక్ ఐఏఎం కానీ, S3 కానీ, డేటాబేసెస్ కానీ. ఓకే, సో విల్ ట్రై టు కవర్ ఆల్ దోస్ స్టఫ్ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ సెషన్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.